అంటే కాత్యాయని వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావై చేసింది గోదాదేవి. అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్లీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి. అటువంటి గోదాదేవి అటువంటి భూమండలములో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నారు. కారణం ఏమిటంటే అసలు భూమండలాన్ని పైకి తీసుకురాగానే తీసుకొచ్చిన ఆదివరాహమూర్తి తిరిగి ఇప్పటికొస్తుందండి. ఊరే పెద్ద పెద్ద తిథులలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందో నాని. నేను తిరుమలలో ఏదో ఒక చాలా సేవలు పరమాత్మ చేయించాడు కాబట్టి నాకు ఆ సేవ జ్ఞాపకం లేదు, కానీ ఒక సేవ జరుగుతుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందన్నారంటే నేను ఆ మాల కోసం అక్కడ నిలబడి ఎదురు చూసి దర్శనం చేశాను. శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొస్తారు. ముందు రోజు శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకారం చేసి మరునాడు ఉదయం తీసేసిన మాలని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. తిరుమల తీసుకొచ్చి అలంకారం చేస్తారు స్వామికి ఇప్పటికీ తిరుమల.